ఈ ఎలక్షన్ తో ఇక్కడ పద్మ గారు, సుభాష్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, జయపతన్నను ఎవరో ఒక కుర్చీని ఎక్కారు. కానీ ఈ ఎలక్షన్ మీ సరిపోతుంది. ఇది మీకోసం జరుగుతున్న ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏం చెప్పింది, ఇక్కడ ఇదే మెదక్ పట్టణంలో మీ ఇంటింటికి బాండ్ పెంచడం అక్క చెల్లెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మరి రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను 2,000 ఇంట్లో ఉంటున్నాయి 200 ఉన్న పెన్షన్ 2,000 ఇస్తా అంటే వెంటనే ఇచ్చిందా లేదా? మీకు కళ్యాణ లక్ష్మి ఎవరు ఇచ్చిండ్రు? మెదక్ జిల్లా ఎవరు ఇచ్చిండ్రు? కిట్ ఎవరు ఇచ్చిండ్రు? ఎవరు ఇచ్చిండ్రు? ఎవరు చేసిండ్రు? ఈ రైతు బజార్ ఎవరు పెట్టిండ్రు? కలెక్టర్ ఆఫీస్ ఏమన్నా చేసిండు? ఒక బస్ చేసిండు. బస్సు తప్ప అక్కడికి వస్తాయి. అందులో కూడా సూత్రం ఉన్నది. ఆడవాళ్ళకు ఫ్రీ, మగవాళ్ళకు డబుల్ టికెట్. అందువల్ల మనం బాగా ఆలోచన చేసుకోవాలి. ఈ ఎన్నిక మనకి చాలా ముఖ్యమైనటువంటిది. మా మెదక్ ఎంతో బాగా గతంలో అభివృద్ధి జరిగింది. ఈ కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో ₹1 పని కూడా కాలేదు. ₹1 పని కాదు. ఈ మైక్ అండి అయితే ఈరోజు చాలా ముఖ్యం. ఈరోజు జరిగింది ఏం లేదు. అందుకే మెదక్కు రమ్మంటే వచ్చింది రేవంత్ రెడ్డి. ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు పోయి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంకు రమ్మన్నారట. నేను మెదక్కు రాను అని చుట్టూ నిజామాబాద్ పోయిండు, కరీంనగర్ పోయిండు, వరంగల్ పోయిండు. మెదక్కి వచ్చడానికి ఎంత ముందు అవుతున్నాడు. ఎందుకంటే మెదక్ లో గతంలో వచ్చినప్పుడు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, జహంగీర్ దర్గా మీద ఒట్టు పెట్టి ఏం చెప్పిండు, 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేసి తీరుతా అన్నాడా లేదా? అయిందా రుణమాఫీ? రుణమాఫీ కాలే. అందుకే 7 రూపాయల అమ్మవారి పవర్ ఏందో ఆయనకు తెలుసు. మాట తప్పింది కనుక ముఖం చాటేసిండు రేవంత్ రెడ్డి. సుత్తు తప్ప మెదక్ రాలే. ఇక్కడ కాంగ్రెస్ లో రమ్మంటే నేను చేంజ్ చేస్తాను, నేను గెలిచినట్టు లేవు అన్నాడు. మెదక్ అంతా బీఆర్ఎస్ గానే నడుస్తున్నది, బీఆర్ఎస్ గెలుస్తుంది అని ఎక్కడో జరిగింది. మరి ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతు బంధు 2 పంటలు రైతు బంధు ఎక్కువైంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డ అలవాటు